బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్పల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపాలిటీలోని బండి సత్తయ్య కాలనీ శంకర్ నగర్ కాలనీలో యంగ్స్టర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 సంవత్సరాల నుండి బండి గార్డెన్స్లోని శంకర్ నగర్లో గణనాథుని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుందని, అలాగే ప్రతి సంవత్సరం 8వ రోజున వినాయక నిమజ్జన ఊరేగింపు ఉంటుందని, ఈరోజు మన కాలనీ వినాయకునికి కాలనీవాసులం అందరం కలిసి 4వ రోజు పూజలు నిర్వహించడం జరిగిందని, ఆ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించగలరని యంగ్స్టర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నీ కోరారు. प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसंभवा त्राहिमान् कृपया देवा शरणागतवत्सला చెప్పండి అందరూ కూడా అన్యథా శరణం. అందరూ కూడా చెవులు పట్టుకొని గుంజలు తీయండి, 11 గుంజలు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో బండి సతీష్ గౌడ్, శ్రీరాములు గౌడ్, గోపాల్ గౌడ్, యాదగిరి గౌడ్, వెంకటేష్ గౌడ్, ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ వచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిన కోరుతున్నాము. యంగ్స్టర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం బండి సతీష్ గౌడ్, శ్రీరాములు గౌడ్, యంగ్స్టర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నీ మీడియాతో మాట్లాడారు. ఈరోజు బండి సత్తయ్య కాలనీలో మరి యంగ్స్టర్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని కార్యక్రమం జరుగుతుంది, నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు 4వ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి అన్నదాన కార్యక్రమాన్ని కూడా కాలనీవాసులు అందరూ కూడా విచ్చేసి అనేక మంది కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు కూడా సంతోషం అనిపిస్తూ ఉంది. కాబట్టి కాలనీవాసులందరూ శంకర్నగర్ కాలనీవాసులు, బండి సత్తయ్య కాలనీవాసులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ గణేష్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు బండి సత్తయ్య కాలనీలో మరి యంగ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి అలాగే ఈరోజు ఈ కాలనీలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి అందరూ భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని మరి ఆ గణనాథుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. యంగ్స్టర్స్ యూత్ ఆధ్వర్యంలో 16 ఇయర్స్ నుంచి మనం గణేశుని నిలబెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్ అన్నదాన కార్యక్రమం ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. చాలామంది భక్తులు విచ్చేసి అన్నదాన ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే గణనాథుని ఊరేగింపు 8 డేస్కి తీస్తామండి ప్రతిసారి. అలాగే గణనాథుని ఊరేగింపులో చాలామంది భక్తులు పాల్గొని ఆశీస్సులు తీసుకుంటారు. Thanks for watching. Please like, share, subscribe.